హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ జోహి ఛానల్. నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వలన నేను అసలు వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. ఫ్రీ టైం కూడా దొరకట్లేదనమాట. సో అందుకే చాలా డిలే అయిపోయింది వీడియోస్ పెట్టడం. ఓకే అండి, మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇయర్ ఎలా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానో ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఆగస్టు 15th ముందు రోజు హాలిడే వచ్చింది కదండి. సో క్లీనింగ్ ఇదంతా కూడా నేను ముందు రోజు మాత్రమే చేసుకున్నాను. అంటే చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నా అనమాట. సో అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీగా నాకు సెట్ అయిపోయింది. అన్నీ నా వర్క్స్ అన్నీ కూడా థర్స్డే నైటు అండ్ ఫ్రైడే సాటర్డేకి కంప్లీట్ అయిపోయింది. వన్ డే బ్యాటింగ్ అంటారు చూసారా, అదే టైప్లో ఆ ముందు రోజు మాత్రమే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిందండి. చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను. 5 మెంబర్స్ని పిలుచుకున్న హ్యాపీగా అనిపించింది. ఎక్కువ మంది వస్తే వాళ్ళ కోసం వెయిట్ చేసి హడావిడిగా ఉంటుంది కదా, అట్లా ఏం కాకుండా ఒక 5 మెంబర్స్ని మాత్రం పిలుచుకుని నేను చేసుకున్నాను అనమాట. చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా చేసుకున్నానండి ఈ ఇయర్ మాత్రం. నా క్లీనింగ్ అంతా ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేశానండి. కిచెన్లో ఇలా స్టవ్కి నీట్గా బుట్టలు అలా పెట్టేసి క్లీన్ చేసేసాను అనమాట. అంటే ఆ ముందంతా నాన్ వెజ్ తిని ఉంటాం కదండి. సో ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాం. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఫుల్ రష్ అనిపించింది. బట్ అన్ని ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మరీ రష్గా ఉందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం 16th కాబట్టి 15th ముందు డే ఆగస్ట్ 15th హాలిడే. సో దట్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదే ఉన్నట్టు అనిపించిందండి. హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ ఆల్వేస్ అందరూ అనమాట. ఏ స్ట్రీట్ చూసినా సరే ఫుల్ రష్, లక్ష్మీదేవి పూజ ఐటమ్స్తో ఇంకా అన్నిటితో. నేనైతే కొన్ని కావాల్సిన పసుపు కుంకాలు ఉంటాయి కదా, అవన్నీ నేను ప్యాక్ చేయించుకుంటున్నాను ఇక్కడ. నేను ఇలా తీసుకుంటే జోహి మాత్రం అక్కడ నెమలికలు తీసుకోవడానికి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అంతా షాపింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయిందండి. నెక్స్ట్ ఇంకా తెచ్చిన ఫ్లవర్స్ గుమ్మాలకి మాత్రం బూజంతా దులిపేసి ఇంకా ఊడ్చేసి ఒకసారి ఇట్లా అయితే గుమ్మాలకి డెకరేట్ చేసుకున్నాను. మామిడాకులు తోరణాలు కడితే గుమ్మాలు ఎంత కళకళలాడతాయండి, చాలా అందంగా ఉంటాయి కదా. ఒక ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో అందుకని ఎవ్రీ ఫెస్టివల్కి మిస్ అవ్వను నేను. నైట్ ఇంకా జోహి కూడా పడుకునే టైంకి మాప్ అయితే వేసానండి, నీట్గా ఉంటుంది కదా అని. ఈ వీడియో జోహి తీసాడండి. నీటికి వచ్చింది, నీట్ ఏంటి ఇదంతా 50 రూపాయలు వచ్చింది. డే టైంలో మాప్ వేయటం మాత్రం అస్సలు ఇష్టం ఉండదండి, ఎందుకంటే తొక్కేస్తారు కదా. సో అందుకని నైట్ అయితే అందరం పడుకుంటామని నైటే వేస్తాను. నెక్స్ట్ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం మాత్రం జోహి పడుకున్న తర్వాత నైట్ చేశానండి. ఇన్ కేస్ జోహి ఉండంగా చేస్తే కనుక జోహి ఇవన్నీ తొక్కేసి ఈ బొట్లు ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ చేస్తాడు. సో అందుకని నైటే చేసేసుకున్నాను. నైటే ఇంకా పూజా సామాను అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. నైట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా.
సాటర్డే చేసే పూజకు కూడా అంతేనండి. నేను నైటే క్లీన్ చేసుకుని ఆయిల్ ఒత్తులు కూడా నైటే వేసి నెక్స్ట్ సాటర్డే పూజ చేసుకుంటాను అనమాట. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా అమ్మవారిని పెట్టడానికి బ్యాక్ డ్రాప్ అయితే నేను రెడీ చేస్తున్నానండి. అక్కడ ఒక మంచంలాగా కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడు కరెంటు వైర్స్ ఉన్నాయండి. మేము ఇక్కడికి వచ్చి 2 years అయిపోయింది కదా. జోహి అప్పుడు చాలా చిన్నాడు, అక్కడ వైర్స్ ఏమైనా టచ్ చేస్తాడేమో అని చెప్పేసి ఒక బెడ్ అది అడ్డం పెట్టేస్తా అనమాట. దాని మీదే నేను బ్యాక్ డ్రాప్ అదంతా సెటప్ చేసేసానండి. నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి శారీ డ్రేపింగ్ అయితే నేను రెడీ చేస్తున్నానండి. ఇక్కడ జోహి పడుకున్న తర్వాత 1 o'clock నుంచి స్టార్ట్ చేశానండి. దగ్గర 4 hours టైం పట్టింది. పడుకున్నది లేదు ఆ రోజు నైట్ అంతా. ఇలా ఒక్కొక్క వర్క్ చేసుకోవడానికే సరిపోయిందండి. అమ్మవారి శారీ డ్రాపింగ్ అది చేసేసరికి కొంచెం టైం పట్టిందండి ఈసారి మాత్రం నాకు. ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు, నాకు ఫుల్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి. నేను ఫాస్ట్గా మూవ్ అవ్వలేక చాలా టైం తీసుకున్నా ఈ ఇయర్ మాత్రం. నెక్స్ట్ ఏ పూజ చేసినా అరటి పిలకలు పెడితేనే అందంగా ఉంటుంది కదండి, అదొక ట్రెడిషన్లా అనిపిస్తుంది. సో ఈ విధంగా అమ్మవారిని అయితే శారీ కట్టడం, రెడీ చేయటం, బ్యాక్ డ్రాప్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ముగ్గేద్దాం. అది కూడా ఈ ముగ్గేసే టైంకి 4:30 అయిపోయిందండి. ఇంకా 4:30కి ముగ్గది వేసేసాను. ఇంకా మార్నింగ్ 6-6:30 ఆ టైం కల్లా స్నానం చేసేసి తులసమ్మ వారికి మాత్రం పూజ అయితే చేశానండి. 5:30 ఆ టైంకి మేము మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ కావాల్సిన ఫ్రూట్స్ ఉన్నాయి, 5 types పెడతాం కదా, అవి కావాల్సిన తెచ్చుకుని వచ్చేసరికి మాకు 7 అట్లా అయిపోయిందనమాట. నెక్స్ట్ మార్నింగ్ చూసారా ఎట్లా బ్రైట్గా కనిపిస్తుందో వేసిన ముగ్గు. పండగ టైంలో ఇంటికి ముగ్గే అందం అండి. తోరణాలు, ముగ్గు అవే స్పెషల్ అట్రాక్షన్ ఉంటాయి. ఇవి మాత్రం నేను ఏ ఫెస్టివల్కి మిస్ అవ్వను. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గేయటం కూడా చాలా ఇష్టం అన్నమాట. బిఫోర్ పూజ నైట్ నేను ఏవైతే డెకరేట్ చేశానో అవన్నీ వీడియో చూపించలేదు కదా. సో ఈ విధంగా బ్యాక్ డ్రాప్ డెకరేషన్, అమ్మవారి శారీ డ్రేపింగ్, నెక్స్ట్ నైట్ నేను చేసుకున్నది ఏంటి అని అంటే ఆ కలశం. ఇదంతా మాత్రం నార్మల్గా మనం యూస్ చేసే జనరల్ కలశం ఇది. ఆ కలశం నాకు మా అత్తగారు ఇచ్చారనమాట. అదే కలశం నేను అన్ని పూజలకి యూస్ చేసుకుంటాను. అలా కలశం పెట్టేసుకుని ఫ్రూట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇవ్వాల్సిన వాయినాలు కూడా 5 మెంబర్స్ని పిలుద్దాం అనుకున్నాను. అవి కూడా వాటిలో బ్లౌజ్ పీసు, గాజులు, పువ్వులు, తాంబూలము, ₹1 కాయిన్, వక్క, శనగలు ఇవన్నీ పెడతాం కదా, అలా 5 సెట్స్ లాగా నేను రెడీ చేసేసుకున్నాను. ఎవ్రీడే చేసే పూజా మందిర్లో పూజ ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇదంతా నైటే అంటే ఏం లేదండి, 4 అయిపోయింది నేను రెడీ చేసేసరికి. ఇలా నైటే నీట్గా పెట్టేసుకుని ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రసాదం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ పాలు పొంగిద్దామని చెప్పేసి పాలు పొంగిచ్చాను. ఈ గిన్నె నా పెళ్ళైన కొత్తలో మా ఆడబడుచు పాలు పొంగిచ్చే టైంలో ఇచ్చారనమాట. అదే ఏదన్నా ఫెస్టివల్స్కి పాలు పొంగించడానికి మాత్రం దీంట్లో పాలు పొంగిస్తాను అనమాట. సో ఫస్ట్ పాలు పొంగిచ్చేస్తాను. నెక్స్ట్ ప్రసాదాల్లో పులిహోర, దద్దోజనము, గారెలు, పూర్ణాలు వేశానండి. అన్నీ బాగానే వచ్చినాయండి. పూర్ణం మాత్రం ఫెయిల్ అయిందండి. నేను అసలు ఫస్ట్ టైం పూర్ణాలు వేయటం. పూర్ణం లోపల పిండి బయటకు వచ్చేసి అసలు సరిగ్గా రాలేదు. అట్లీస్ట్ ఒక 4 అన్నా పెడదాంలే అమ్మవారికి అని చెప్పేసి ఆ 4 మాత్రం పెట్టాను అనమాట. పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారిని చూడండి ఎంత కళగా, చాలా క్యూట్గా అనిపించారు. అంటే స్టార్టింగ్ ఈ 7 yearsలో వేరే ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అమ్మవారు శారీ డ్రేపింగ్ అదంతా చిన్నగా క్యూట్గా చక్కగా నాకైతే చాలా ముద్దుగా అనిపించారు అమ్మవారు చూడటానికి. ఇలా డెకరేట్ చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ ప్రసాదాలు ఒక 9 types వచ్చేలాగా కౌంట్ చేసుకుని 9 రకాల ప్రసాదాలు అమ్మవారికి అయితే పెట్టానండి. చాలా సింపుల్గా, ఇవన్నీ హెవీ క్వాంటిటీలో కాదండి, చాలా తక్కువ చేసుకున్నాను అనమాట.
పూజ చేసే పీడిఎఫ్ అంతా కూడా నండూరు శ్రీనివాసరావు గారు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి, దాంట్లో కింద పీడిఎఫ్ ఇస్తారు ఆయన నీట్గా, అదే ఫాలో అవుతూ నేను పూజ అయితే చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకోండి చాలా మంచిది అని చెప్పి అన్నారు కాబట్టి అందుకే ఇద్దరం కలిసి అయితే చేసామండి. లక్ష్మీదేవి అనేది మేల్కి ఫీమేల్కి ఇద్దరికీ అవసరం కాబట్టి వరలక్ష్మి వ్రతం లేడీస్కి సంబంధించింది మాత్రమే కాదండి, జెంట్స్ కూడా హ్యాపీగా పూజ చేయొచ్చు. సమస్త దుర్దక్షి ద్వారా శ్రీ వరమహాలక్ష్మి దేవతా అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్థిత పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంపదాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గో వద నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరమహాలక్ష్మి దేవత ఇంతే చదవాలమ్మా ఉద్దిచ్చ యావచ్చక్తి ధ్యాన ఆవాహన షోడశోపచార పూజా కలిసి చూశారు కదండి, మాతో కలిసి జోహి కూడా పూజలో పార్టిసిపేట్ చేశాడనమాట. కూర్చున్నంతసేపు మాకైతే నవ్వు వచ్చిందా వచ్చిరని మాటలకి. పీస్ తీసి పెట్టు. తీసుంటే ఏమైంది, ఏమవుద్దంట చేసేయాలి. లాస్ట్లో కోకోనట్ కూడా మా హస్బెండ్తోనే కొట్టించానండి, ఎందుకంటే చికెన్ గున్యాలు రావటం వలన నా హ్యాండ్స్ లెగ్స్ అన్నీ కూడా ఫుల్ జాయింట్ పెయిన్స్ అండి. అసలు కాయ పట్టుకునే అంత సీన్ కూడా లేదనమాట. సో అందుకని ఆ కొబ్బరికాయ కొట్టే సెక్షన్ కూడా మా హస్బెండ్తోనే కొట్టించాను. అమ్మవారి దయ వల్ల పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. పూజ చేసుకునే ఎనర్జీని అమ్మవారు నాకు ఇచ్చింది. మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ వాయనం ఇవ్వడం అండి. ఈసారి నాకు వేరే వచ్చి ఇది పెయిన్స్, అందుకని నా సిస్టమ్ వదిలేసి మీ సిస్టమ్ ఫాలో అవుతున్నా. ఇలాగే లైక్ చేస్తున్నా, లేకపోతే ఫస్ట్ రాసి అలా ఇచ్చేదాన్ని. కూర్చునే సీన్ లేదు అసలు. బాగానే ఉంటావు మళ్ళీ. ఆగు 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 ఒకసారి ఆగు. ఇది ఇట్రా బుడి బుడి ఇటు, ఇట్రా ఇవి ఫుటేజ్ ఏంటంట ఏం చెప్పు. నేను తీసుకెళ్తాను, అవి వస్తా. ఇగో నేను తీసుకెళ్తాను, అవి ఇగో నేను వస్తా అవుదా బుడి, నేను వస్తారా అవే. అప్పుడు గలాట
వస్తే జోహికి సిగ్గు అనమాట అండి. సో అందుకని వాళ్ళ ఎదురుగా నుంచోలేక నన్ను పైకి వెళ్ళిపోదాం రా, పైకి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి ఏడుస్తున్నాడు. ఒక్కోసారి బాగానే ఉంటాడు, ఒకసారి బాగానే ఉంటాడు, ఒకసారి మామూలుగా మమ్మీ దగ్గరికి వెళ్ళడం ఎక్కువ, కానీ ఈరోజు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడు. తక్కువ నువ్వు. ఇంకా లాస్ట్ ముత్తైదు వినీలా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట. వీళ్ళు వచ్చే టైంకి జోహి అయితే పైకి వెళ్ళి ఆడుకుందామని ఏడుస్తున్నాడు, వాళ్ళ డాడీ మేనేజ్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఏడుస్తున్నాడు కదా అని జోహితో పాటు పైకి వెళ్ళాము. అక్కడ ఆడుతున్నాము కాసేపు. నేను అందరికీ తాంబూలం అయితే ఈవినింగ్ ఇవ్వలేదండి. ఇక్కడ బెంగళూరులో అందరూ కూడా ఈవినింగే కుంకుమ తీసుకోవడానికి రండి అని చెప్పి ఈవినింగ్ ఇస్తారు. బట్ నేనేంటంటే ఈరోజు నా 11:30 ఆ టైంకి నా పూజ అయిపోయింది. 12:30కి అందరినీ వచ్చేసేయమని 5 మెంబర్స్కి ఇచ్చేసాను. నేను కూడా మా హస్బెండ్ కలిసి వేరే వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. వాళ్ళు ఇలా నీట్గా డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారనమాట. సో నేను కూడా ఒకసారి వీడియో తీసుకున్నాను, నచ్చింది కదా అని చెప్పి. బెంగళూరులో అన్ని పూజలు కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. అన్నిటితో కంపేర్ చేస్తే ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవరు కూడా అసలు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఎవరు కూడా తగ్గేది లేదండి. అందరూ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా నీట్గా డెకరేట్ చేసేసి అమ్మవారిని రెడీ చేయడంలో మాత్రం ఒకరికి మించి ఒకరు పోటీగా చేస్తారనమాట. చాలా బాగా చేశారు వీళ్ళు కూడా. బెంగళూరులో అన్ని ట్రెడిషన్స్ మిక్స్ అయిపోయి ఉంటాయండి. నార్త్ సైడు, సౌత్ వాళ్ళు, చిత్తూరు బ్యాచ్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్ ట్రెడిషన్ అనమాట. షాప్ క్లోజ్ అన్నా మొత్తం క్లీనింగ్ ఏది జెడ్ చేసేసాను. సరే నీ స్టైల్ చెప్పింది గాడ్ బ్లెస్ యూ, ఆల్వేస్ హ్యాపీగా ఉండు. నీకు అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి నీకు త్వరగా అబ్బాయి పుట్టాలి. నమస్కారం చేసుకుంటారా? తీసుకో, లక్ష్మీదేవి దండం పెట్టుకో, ఆడిపోయి ఇక్కడ నుంచి లక్ష్మీ పెన్ని మళ్ళా ఇస్తాను. అక్కడ కొని పెట్టుకో. ఏమడుగుతావు? ఇక్కడ తిరుగువా ఫోటోకి. ఏమడుగుతున్నావు? చెప్పు, ఏం కావాలి? ఏం కావాలి? పూజ వాయనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. వరలక్ష్మి వ్రతం రోజే పుత్రద ఏకాదశి కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా బాగా పూజలు అవి చేస్తున్నారనమాట. పూజ అయిపోయిన తర్వాత కలశం మీద ఉన్న లక్ష్మీ రూపుని మేము హస్బెండ్తో మెడలో కట్టించుకుంటామండి. అది పసుపు కనిపిస్తుంది కదా, అదే అనమాట. మాకు ఇంకా పూజ ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. సో అట్లా ఆ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సాటర్డే అమ్మవారికి దీపారాధన చేసేసి అమ్మవారిని అయితే నేను కదిపేశానండి. సక్సెస్ఫుల్గా ఆ రోజు కూడా పూజ కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఆంధ్ర సైడ్ మంగళవారం ప్రియారిటీ ఇస్తారు ఆంజనేయ స్వామికి, ఇక్కడ సాటర్డే బాగా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.